రామ్ టాక్కి తిరిగి స్వాగతం. అద్భుతమైన సభ. నిన్న పల్లడంలో కొంగునాడు, ఇంతవరకు కొంగునాడులో ఎప్పుడూ జరగనటువంటి సభ నిన్న మోడీ సభగా అన్నామలై పాదయాత్ర ముగింపు సభ జరిగింది. జనం మీరు చూసుంటారు వీడియోల్లో ఎంతమంది జనం వచ్చారనేది. ఎందుకంటే వీళ్ళెవరూ బిర్యానీ పొట్లాలకు వచ్చేవాళ్ళు కాదు, లేకపోతే సారాయి తీసుకొచ్చి వచ్చేవాళ్ళు కాదు. అభిమానంతో వచ్చినాడు. డిఎంకే అన్నా డిఎంకే సభలకి బీజేపీ సభలకి తమిళనాడులో తేడా అది. ఎందుకంటే ఆ కల్చరే లేదు అక్కడ బీజేపీకి తమిళనాడులో. సో కాబట్టి అది ఎందుకు ఇంకొక ప్రత్యేకం ఏంటంటే కొంగునాడు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వెస్ట్రన్ తమిళనాడుని కొంగునాడు అంటారు. కోయంబత్తూరు, తిరుప్పూర్, సేలం, ఈరోడ్ ఇవన్నిటిని కూడా కలిపి కొంగునాడు అంటారు. ఈ కొంగునాడులో ఇప్పటి వరకు కూడా అన్నా డిఎంకే కంచుకోట. మొన్న కూడా అసెంబ్లీలో డిఎంకే అన్ని సీట్లు గెలిచిన, బట్ ఈ కొంగునాడులో మాత్రం మెజారిటీ స్థానాలు అన్నా డిఎంకేనే గెలిచింది. అంత కంచుకోట. ఎందుకంటే జయలలిత టైం నుంచి ఉంది. దక్షిణ తమిళనాడు కూడా జయలలితకి అంతకన్నా స్ట్రాంగ్గా ఉండేది, కానీ దాన్ని కోటల బద్దలు కొట్టారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. డిఎంకేకి బాగా వచ్చినాయి అక్కడ. కానీ కొంగునాడులో బద్దలు కొట్టలేపారు. కొంగునాడులో అన్నా డిఎంకేకే స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికి కూడా. అటువంటి చోట అసలు ఆ జనమేంటి అద్భుతం. వచ్చిన జనంలో రెస్పాన్స్ ఎలా ఉంది చూడండి. ఏదో వస్తే డబ్బుల కోసం వస్తే, బిర్యానీ పొట్లాల కోసం వస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని అంటారు. అలా లేరు, ఉత్సాహంగా ఉన్నారు. స్లోగన్స్ ఇవ్వటం ఆ జనంలో కూడా, అంటే అటువంటి ఉత్సాహాన్ని క్రియేట్ చేయగలిగాడు అన్నామలై. అందుట్లో మోడీ ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేస్తూ ఉంది. సో కాబట్టి అది నిన్న జరిగింది. నేను దాని సభని గురించి మీరు ఇప్పటికే వినుంటారు పూర్తిగా. దీంతో ఒక్క మాటలో నేను ఒకే మాట చెప్తానండి. నిన్నటి సభతోటి బీజేపీ తమిళనాట పాగా వేసింది. ఇంకా ఎవ్వరికి డౌట్ అవసరం లేదు దాని గురించి. సర్వేలు నిన్న ఆయన ఎవరు ఎస్ఆర్ఎం ఓన్డ్ ఛానల్ కూడా ఒక సర్వే చేసింది. వాళ్ళు కూడా ఇచ్చారు ఏంటంటే సర్వేలో ఎట్లా ఉంటుంది ఏంటనేది. బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా 18.48% ఇచ్చారు. అన్నా డిఎంకే కన్నా 1% ఎక్స్ట్రా ఇచ్చారు. సరే ఆయన ఆటి జోళ్ళకు కూడా నేను వెళ్ళను. ఆయన మాట్లాడింది కూడా అద్భుతంగా మాట్లాడాడు మోడీ. 1991 ఏక్తా యాత్రని గురించి కోట్ చేశాడు. అది అందరూ తెలుసుకోవాల్సింది. ఏక్తా యాత్ర అనేది కన్యాకుమారి నుంచి కాశ్మీర్, శ్రీనగర్ వరకు జరిగినటువంటి యాత్ర. మోడీ ఆ రోజు నాయకుడు కాదు, ఆయన కార్యకర్త, ఇన్ఛార్జ్ దానికి. అక్కడ నుంచి శ్రీనగర్కి వెళ్ళి దాని యాత్ర లక్ష్యం భారతదేశాన్ని ఒక్కటి చేయటం. ప్రధానంగా చెప్పింది ఏంది? లాల్ చౌక్ శ్రీనగర్ దగ్గర మువ్వన్నెల జెండా ఎగరేస్తాం, ఆర్టికల్ 370 రద్దు చేస్తాం. ఈ రెండు చెప్పింది. రెండు ఈరోజు అమలయ్యే. అది మోడీ చెప్పింది అక్కడ. మీ కన్యాకుమారి దగ్గర నుంచే నేను మొదలుపెట్టాను ఆ యాత్ర, అవి పెట్టినవి సక్సెస్ అయినాయి. ఇవాళ మళ్ళా ఎన్మక్కల్ యాత్ర రామేశ్వరం నుంచి మొదలుపెట్టి ఇవాళ ఇక్కడ ముగించాము. ఇది కూడా విజయవంతమైంది. సారాంశం అది. అద్భుతంగా చెప్పాడు. ప్రసంగంలో కూడా ఒకనాటి డిఎంకేని, యూపీఏని, ఎన్డీఏని పోల్చుకుంటా కూడా చెప్పాడు. ఒకటి ప్రజల కోసం పనిచేస్తే, రెండోది కుటుంబం కోసం పనిచేస్తుందని చెప్పాడు. ఉదాహరణలు ఎన్నో ఇచ్చాడు. మీరు చెప్పి మేము నిధులు అని చెప్పి డిఎంకే మాట్లాడుతూ ఉంది కదా, మరి యూపీఏలో వాళ్ళ మంత్రులే ఉన్నారు అక్కడ. వాళ్ళ మంత్రులు అవినీతి చేసుకోవటంలో మునిగిపోయారు తప్పితే రాష్ట్రానికి నిధులు తీసుకురావటంలో సక్సెస్ కాలా. మీ యూపీఏ 10 సంవత్సరాల పరిపాలనతో పోల్చుకుంటే 3 రెట్లు నిధులు నేను తమిళనాడుకి ఇచ్చానని చెప్పాడు. మీరు డిఫెన్స్ డీల్స్లో అవినీతి కక్కుర్తి పడతా ఉంటే నేను మీకు డిఫెన్స్ కారిడార్ తెచ్చానని చెప్పాడు. అట్లనే పిఎల్ఐ స్కీము మా తమిళనాడుకు ముఖ్యంగా ఈ ప్రాంతమే, ఈ కొంగునాడుకు సంబంధించినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, కోయంబత్తూరు, తిరుప్పూరు ఇవన్నీ కూడా అవే కదా. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి పిఎల్ఐ స్కీమ్ పెట్టి నేను 20,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాను. 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ త్వరలో అవుతుంది దానివలన.
ముద్రా యోజన ఇంకొకటి కోయంబత్తూరుకు సంబంధించింది, ప్రధానమైనది ఎంఎస్ఎంఈలు అక్కడే ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ముద్రా యోజన ద్వారా మీకు 2,00,000 కోట్ల రుణం ఇప్పించగలిగాను. ఇవన్నీ అద్భుతంగా చెప్పాడు. మోడీ గ్యారంటీ ఏం జరిగింది? ఆహార ధాన్యాలు ఉచిత బియ్యం ఇచ్చాను, పొగలేని పొయ్యిలను ప్రసాదించాను. అంటే ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను కట్టె పొలల బదులు ఉచితంగా, ఉజ్వల గ్యాస్ కింద. అట్లానే గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్ళు ఉచితంగా అందిస్తుంది. ఇవి మోడీ గ్యారంటీలు అని చెప్పుకొచ్చాడు. తర్వాత చాలా అందరూ ఏమనుకుంటున్నారంటే ఎందుకు మాట్లాడాడు అనుకుంటున్నారు, చాలా వ్యూహాత్మకంగా ఎంజీఆర్ని జయలలితని పొగుడుతా మాట్లాడాడు. దానికి ఒక కారణం ఉంది అక్కడ. ఎందుకంటే ఎంజీఆర్ జయలలిత అంటే ఈ రోజుకి కొంగునాడులో దక్షిణ తమిళనాడులో ఆరాధిస్తారు, మర్చిపోవద్దు, ఆరాధిస్తారు. సో వాళ్ళని ఎంజీఆర్ ఏ విధంగా ఆయన ప్రజల కోసం పనిచేశాడు, ఆయన డైనాస్ట్ కాదని కూడా చెప్పాడు. ఆయన కుటుంబ పాలన తీసుకురాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి జయలలిత కూడా ఏ విధంగా పనిచేసింది అనేది ఇద్దరిని పొగుడుతా వ్యూహాత్మకంగా అది చాలా మందికి అర్థం కాలేదు ఏంటనేది. అన్నాడీఎంకేని కలుపుకోవటానికి ఇంకా మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. కానే కాదు, అర్థమైపోయింది. ఇంకా అన్నాడీఎంకే సపరేట్, వీళ్ళు సపరేట్ అని అర్థమైపోయింది. కానీ అన్నాడీఎంకే వెనకున్నటువంటి ఓటర్లని తమ వైపు తిప్పుకోవటానికి అది వ్యూహం దాంట్లో. ఎందుకంటే ఈ కొంగునాడు దక్షిణ తమిళనాడులో ఈ రోజుకి ఎంజీఆర్ జయలలిత అభిమానులు చాలామంది. సో వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరినీ పొగిడి వాళ్ళ హృదయాలను గెలుచుకున్నాడు మోడీ. అది మర్చిపోవద్దు. సో అద్భుతం. మొత్తం ఏ పద్ధతిలో చూసుకున్నా పల్లడం తిరుపూర్ సభ కొంగు నాట అన్నాడీఎంకే ఇన్నాళ్ళ అది కంచుకోట అనుకున్నది ఇవాళ బీజేపీ కంచుకోటగా మారింది. అక్కడ నుంచి మదురై వెళ్ళాడు అధికారిక కార్యక్రమం. మదురైలో ఒక సంఘటన అండి, మీరు వీడియో కూడా దొరుకుతుంది చూసుకోండి. ఆయన అక్కడ నడుస్తూ ఆ కారు ఆ అధికారిక కార్యక్రమంకి వెళ్తా ఉంటే జనం అటు ఇటు బారులు నిల్చున్నారు రోడ్ల మీద. అది మెయిన్ సిటీలోనే వెళ్తుంది. ఆయన గమనించాడండి వీళ్ళెవరికి, ఆయన అంతమందిలో గమనించాడు. ఎవరిని తెలుసా? అసలు మీకు మదురై ఈ ఒకనాడు పార్లమెంటు ప్రారంభానికి సెంగాల్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఏది శైవ అధీనాలు, నైనార్లు అంటారు. శైవ అధీనాలు వాళ్ళు నాన్ బ్రాహ్మిన్స్. అది కూడా చాలా మంది తెలియకేదో ఒక నార్త్లో విపరీతంగా మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు వాళ్ళని. కానీ ఆ అధీనంలో ఉన్నటువంటి ఒక నైనారు మోడీని చూడాలనే ఆత్రతోటి వచ్చి రోడ్డు మీద నుంచుంటే ఆ రోడ్డు పక్కన కారు ఆపేసేసి వాళ్ళకి అర్థం కాదు. సెక్యూరిటీ వాళ్ళు అంతమందికి, ప్రధానమంత్రి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, చాలా డేంజర్ కూడా ఆయన మధ్యలో ఆపటం. ఆయన ఆపేసి కాదు ఆయన తీసుకురాడు నా దగ్గర కంటే, ఆయన ఒక్కడిని తీసుకొని వస్తే కారు దగ్గరకు గుర్తుబట్టి ఆయన వచ్చేసి ఆయన తోటి మాట్లాడి తిరిగి పంపించాడండి. ఆ సంఘటన మాత్రం అద్భుతం. మీరు వీడియోల్లో ఉంటుంది, అది ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది. సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మోడీ తమిళనాట ప్రజల హృదయాల్ని చూరగొన్నాడండి. దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. ఈసారి అది ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. సరే, ఇప్పుడు అసలు ఇంకొక విషయానికి నేను మీ ముందు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే అది ఇదే సమయంలో ఇక్కడ ఆయన ఇంత పెద్ద బహిరంగ సభ జరుగుతుంటే ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసా? సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 5 జిల్లా కలెక్టర్లకి సమన్లు ఇవ్వటం తప్పు అని చెప్పి ఎప్పుడో జరిగింది. ఇది అంటే ఇసుక అక్రమ దందా మీ అందరికి తెలుసు. వేల కోట్ల రూపాయలు, చివరికి జిఎస్టీ కూడా కట్టకుండా కేంద్రానికి కూడా పన్ను ఎగవేసి సంపాదించిన వేల కోట్ల రూపాయలు. ఎంతోమంది మంత్రులు, స్టాలిన్ ఫ్యామిలీకి డైరెక్ట్గా కనెక్షన్ ఉందనేటువంటి వార్తలు. వీటి మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇస్రో ద్వారా ఐఐటి ఖరగ్పూర్ ద్వారా ఎంత ఇసుక తవ్వారనేది కూడా తేల్చారు. అక్కడ సమన్లు ఇచ్చారు జిల్లా కలెక్టర్లకి ఆ సాక్ష్యాలు తీసుకున్న తర్వాత. కానీ రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చింది, జిల్లా కలెక్టర్లని ఈడీ పిలిచే అధికారం లేదు అని చెప్పి.
నవంబర్ 28 నుంచి జరిగింది. హైకోర్టు బెంచి స్టే ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వదిలిపెట్టలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో నిన్న మొన్న 2 రోజులు వాదనలు జరిగినాయి. నిన్న జరిగిన ఫైనల్ వాదనల్లో అంతా విన్న తర్వాత కపిల్ సిబాల్ ఆయన జుడిషియల్ పరిణతి అంతా చూపించాడు. అయినా చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇది తప్పు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అసలు రిట్ పిటిషనే తప్పు అని చెప్పింది. ఏం చెప్పిందంటే హైకోర్టు స్టే ఇవ్వటం తప్పు. ఎందుకనంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది మైనింగ్ యాక్ట్ గురించి కాదు, అక్కడ పిఎంఎల్ఏ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. అంటే ఎంత డబ్బులు మారినాయి, చేతులు మారినాయి, నల్లధనం ఎంత మారిందనే దాని కింద. దాన్ని ఆపే అధికారం ఎవ్వరికి లేదు. ఎవరినైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పిలిచి విచారించవచ్చు. కాబట్టి నేను స్టే ఎత్తేస్తున్నాను, హైకోర్టు స్టే. మీరు వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పిలిస్తే 5 జిల్లా కలెక్టర్లు, ఎవరెవరు తెలుసా? వెల్లూరు జిల్లా కలెక్టర్, తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్, కరూరు జిల్లా కలెక్టర్, తంజావూరు జిల్లా కలెక్టర్, అరియలూరు జిల్లా కలెక్టర్, వీళ్ళందరూ కూడా ఈడీ సమన్లు ఇస్తే ఈసారి మీరందరూ వచ్చి హాజరై ఈడీ ముందు ఈడీ అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అద్భుతమైన తీర్పు అండి, చాలా అద్భుతం. మీరు అసలు ఆశ్చర్యపోతారు ఇది తీర్పు అయితే మాత్రం. డిఎంకేకి నెత్తురు చుక్కలేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఎందుకంటే దీంట్లో అందరు ఇన్వాల్వ్ అయ్యారు. అంతకు ముందు రోజు ఇంకోటి జరిగింది గమ్మత్తు. ఇది నిన్న జరిగితే మొన్న అంతకు ముందు రోజు ఈ సుప్రీంకోర్టు వీళ్ళు ఏం చేశారు? అన్నామలైని బెదిరించడానికి అన్నామలై మీద క్రిమినల్ కేసు పెట్టారండి. నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు తెలుసా తమిళనాడులో. అంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టున్నారు. ఇది ఏంటంటే హేట్ స్పీచ్ కింద ఆయన మీద కేసు పెట్టారు. హైకోర్టుకి వెళ్ళాడు అన్నామలై. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని కరెక్టేనని చెప్పింది. ఇది హేట్ స్పీచే కాబట్టి వాళ్ళకి ఆ అధికారం ఉందని చెప్పింది. అప్పుడు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అసలు ఇది ప్రైమా ఫేసి హేట్ స్పీచే కాదని చెప్పి స్టే ఇచ్చింది. ట్రయల్ కోర్టు విచారణ జరపటానికి లేదని చెప్పి స్టే ఇచ్చింది. సో 2 సుప్రీంకోర్టులో అన్నామలైకి అనుకూలంగా, డిఎంకేకి చెంపపెట్టుగా తీర్పులు రావటం. ఒకటి ఇక్కడ మోడీ మహాసభ అద్భుతంగా విజయవంతం కావటం, తమిళనాట బీజేపీ పాగా వేసిందనే దానికి ఇంతకన్నా నిదర్శనం, సాక్ష్యం వేరే అవసరం లేదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.